దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. గల్లీ గల్లీల్లో కొలువుదీరిన గణపయ్యలు భక్తాదుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన వినాయక మండపాలు, డీజే మ్యూజిక్ మధ్య భక్తాదుల నృత్యాలు, మరోవైపు కుటుంబ సమేతంగా పూజలు, అభిషేకాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. సంబరాలు పండుగ శోభను రెట్టింపు చేస్తున్నాయి. అయితే ఈసారి మహారాష్ట్రలో వినాయక చవితి వేడుకలకు ఓ కొత్త హంగు జోడైంది. అదే బంగారు ఉండ్రాళ్ళు. అవును, గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లను ఇప్పుడు బంగారంతో తయారు చేసి అమ్ముతుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ప్రత్యేకమైన ఇష్టం. ప్రతి ఇంట్లోనూ పూజ సమయంలో ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. కానీ మహారాష్ట్రలో ఈ పండుగను మరింత వైభవంగా, విభిన్నంగా జరుపుకోవాలనుకున్న ఓ మిఠాయి దుకాణ యజమాని వినాయకుడి ప్రీతి కోసం బంగారం ఉండ్రాళ్లను తయారు చేశాడు. నాసిక్లోని ఆ మిఠాయి షాపుల్లో సాదాసీదా బంగారు రంగు పూత కాదు, అసలైన 24 క్యారెట్ల బంగారంతో కప్పిన ఉండ్రాళ్లే సిద్ధమయ్యాయి. ప్రతి ఉండ్రాకు బంగారం పొరవేసి కళాత్మకంగా తయారు చేశారు. ధర కిలోకు 20,000 చొప్పున విక్రయిస్తున్నారు. బంగారం ఉండ్రాళ్లను చూడగానే కళ్ళల్లో మెరుపులు మెరుస్తాయి. బంగారం ఉండ్రాళ్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి తినాలా లేక లాకర్లో దాచుకోవాలా అంటూ నెటిజన్లు చమత్కారంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు వినాయకుడికి అర్హతైన నైవేద్యం ఇదే అంటుంటే, మరికొందరు భక్తి పక్కన వ్యాపారం కూడా బంగారంలా మెరుస్తోంది అంటూ స్పందిస్తున్నారు. ఇక ముంబై, పూణే, నాగ్పూర్ నగరాల్లో కూడా కొన్ని పెద్ద దుకాణాలు ప్రత్యేక ఆర్డర్కు మాత్రమే బంగారు ఉండ్రాళ్లు అందిస్తున్నాయి. పెద్ద వ్యాపారవేత్తలు, సినీతారలు, రాజకీయ నేతలు ఇలాంటి స్పెషల్ నైవేద్యాలను గణపయ్యకు సమర్పించేందుకు ముందుకొస్తున్నారు. అయితే ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. గతంలో కూడా రాజస్థాన్, ఢిల్లీలో కొన్ని హోటళ్లు బంగారం పూత పూసిన స్వీట్లు, కాజు కట్లీలు మార్కెట్లోకి తెచ్చాయి. కానీ గణపయ్యకు నైవేద్యంగా బంగారు ఉండ్రాళ్లు సమర్పించడం మాత్రం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మిఠాయి అనగానే మధురం గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు వినాయకుడి ఉండ్రాళ్లే బంగారంలా మెరుస్తున్నాయి. భక్తి, బంగారం, వ్యాపారం ఈ మిశ్రమంతో మహారాష్ట్ర వినాయక చవితి సంబరాలు సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టిస్తున్నాయి.